వీటిక ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణానదికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. దీంతో కృష్ణా బేసిన్లోని ప్రధాన జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. కేవలం 24 గంటల్లోనే శ్రీశైలం జలాశయానికి 12.5 టీఎంసీల వరద చేరగా నీటి నిల్వ 66.983 టీఎంసీల నుంచి 79.45 టీఎంసీలకు పెరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి 1.5 క్యూసెక్కులకు పైగా నీటి విడుదల చేస్తుండగా ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కూడా భారీ ఎత్తున నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వరదలు వచ్చే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతాలు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాళ్ళందరూ అడిగి బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.